ప్రైజ్ లార్డ్. ఈ దినము కొరకు దేవుని యొక్క వాగ్దానము ఆదికాండం 16 అధ్యాయము 10వ వచనం. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. చదవబడినటువంటి వాక్య భాగము దేవుడు మన యొక్క ఆత్మీయ మేలులకై దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సందర్భం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పరిస్థితులు ఎవరితో మాట్లాడారు అని అంటే, దేవుని దూత శారాయి దాసి అయినటువంటి హాగరుతో మాట్లాడుతున్నటువంటి మాట. నిశ్చయముగా నీ సంతానము లెక్కకు మించి విస్తరింపజేస్తాను అని. యాక్చువల్గా వాగ్దానము అబ్రహాముకి వాగ్దానం చేశాడు దేవుడు. అదే వాగ్దానము శారాకి వర్తిస్తూ ఉంటుంది. వీరిరువురు వాగ్దానము చేయబడినటువంటి పితరులు. అయితే ఈ వాగ్దానాలు ఏమీ లేకుండా ఒక దాసిగా ఉన్నటువంటి హాగరుతో కూడా దేవుడు తన దూత ద్వారా వాగ్దానం ఇచ్చి సంతతిని ఆశీర్వదించి వర్ధలింపు చేస్తూ ఉన్నటువంటి మాట. ఇక్కడ జ్ఞాపకం చేయాలి అని ఆశపడినటువంటి మాట, జ్ఞాపకం చేయాలి అని ప్రేరేపించబడినటువంటి మాట ఏంటంటే, ఏ యోగ్యత లేనటువంటి వ్యక్తి, ఏ గుర్తింపు లేనటువంటి వ్యక్తి, దాసి, ఎవరు కూడా లెక్క చేయనటువంటి వ్యక్తి, ఏ లెక్కలో కూడా లేనటువంటి వ్యక్తి, ఆశీర్వాదం అనేదే అసలు నాకు సంబంధించింది కాదు అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, గుర్తింపు లేని వ్యక్తి, ఎవరు కేర్ చేయనటువంటి వ్యక్తి. సో లేఖనం సెలవిస్తా ఉంది, దాసికి దేవుని దూత వాగ్దానం చెప్తూ ఉంది. దేవుని బట్టి, దేవుని ద్వారా, దేవుని చేత. ఆశ్చర్యం అనిపించింది, అద్భుతం అనిపించింది. దేవుడు ఆశీర్వదించటానికి మనం ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు అనిపించింది. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే ఆయనకి సర్టన్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. బహుశా అబ్రహాము సారా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈమె కూడా, దేవా, అబ్రహాము ఆరాధించేటటువంటి దేవా, శారా ఆరాధించేటటువంటి దేవా, అబ్రహాము దేవుడా, సారా దేవుడా అని విశ్వసించిందంతే. నా దేవుని దగ్గరకు రాగలిగితే, నా యేసయ్య దగ్గరకు రాగలిగితే, ఏ స్థితిలో ఉన్నా, ఏ కులములో ఉన్నా, ఏ మతములో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా గాని, కులముతో, మతముతో, ప్రాంతముతో విభేదము అనేటటువంటిది లేకుండా ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు ఎవరన్నా ఉన్నారంటే అది నజరేయుడైనటువంటి యేసు. ఆశ్చర్యం అనిపించింది. ఏ వాగ్దానాలు లేవు ఆమెకి, దాసి. కానీ వాక్యంలో చూస్తూ ఉన్నాం, దేవుడు తను విశ్వాసం ఉంచినటువంటి విధానాన్ని బట్టి, తను ఆరాధించినటువంటి విధానాన్ని బట్టి, తను కొన్ని సందర్భాల్లో దేవుని గణపరిచినటువంటి సందర్భాన్ని బట్టి ఆమె దాసి స్థితిలో ఉన్నా గాని దేవుడు ఆశీర్వదించాడు. కనుక ఈ యొక్క సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏంటంటే, భయపడకో, ధైర్యంగా ఉండు. ఏ స్థితిలో ఉన్నా దేవుని జ్ఞాపకం చేసుకో, దేవుని యందు నమ్మకం ఉంచు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సో నువ్వు ఏది పాస్టర్వే కావాల్సిన అవసరం లేదు, పెద్ద భక్తుడివే కావాల్సిన అవసరం లేదు, నువ్వు విశ్వాసివి కూడా కావాల్సిన అవసరం లేదు. ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఆర్థికంగా భ్రష్టత్వంలో ఉన్నా,
పర్సనాలిటీలో బలంగా ఉన్నా, పర్సనాలిటీలో చాలా వీక్ గా ఉన్నా, ఎర్రగా ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన్ని గణపరిస్తే, ఆయన ఆరాధిస్తే, ఆయన కొనియాడితే, ఆయన శరణు జొచ్చితే చాలు, ఆయన నిన్ను కూడా ఆశీర్వదించి నిన్ను విస్తరించేటటువంటి దేవుడు. అటు కృప దేవుడు మనకు ఈ దినమున అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. మనోహరుడా మీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన, ప్రత్యేకించి దేవా, మీరు ఆశీర్వదించటానికి కనులు అవసరం లేదు నాయన. మీరు ఆశీర్వదించటానికి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు మాత్రమే కావాలి అనేటటువంటి రీజన్ మీ దగ్గర లేదు. మీరు ఆశీర్వదించటానికి వారు ఏ స్థితిలో ఉన్నా నీ యొద్దకు వస్తే చాలు. మీరు కనికరించే దేవుడు, విస్తరించే దేవుడు, వృద్ధి నొందించే దేవుడు, కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు. ఇటు వాగ్దానంతో మమ్మల్ని బలపరిచి నడిపించి మహిమను పొందమని యేసు నామం పేరట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.